అందరికీ ప్రైజ్ అలాడ్. నా పేరు సుమప్రియ. నేను 1993 బార్న్, డిసెంబర్. సో మాది అమ్మ నాన్న వాళ్ళది ఆంధ్ర జిల్లా వెస్ట్ గోదావరి. మేము చిన్నప్పటి నుంచి మమ్మీ ఉద్యోగం రావడం వల్ల, కానిస్టేబుల్గా తను ఉండడం వల్ల మేమందరం హైదరాబాద్కి షిఫ్ట్ అవుతూ వచ్చినాం. 1993 నుంచి ఇక్కడనే ఉంటున్నాం. హైదరాబాద్లో స్థిరపడినాం. స్టార్టింగ్ మేము సికింద్రాబాద్లో ఉండేవాళ్ళం. తర్వాత అక్కడ ఒక 4-5 ఇయర్స్ అంతా మేము ఉన్న వాడ ఎట్లాంటిదంటే కొంచెం బస్టీ స్లమ్ ఏరియా అనమాట. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మేము కూడా అట్లనే జీవిస్తూ వచ్చినాం. తర్వాత అక్కడ నుంచి ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటికి రావడం. మా మామయ్య వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడ అంబర్పేట క్వార్టర్స్లో. అమ్మ కూడా కానిస్టేబులే కాబట్టి క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. క్వార్టర్స్లో ఉండి అట్లా జీవనం కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా దేవుడు అన్న పదం లేదు. నామకార్థ క్రైస్తవ్యం. వచ్చినాం, చర్చ్కి వస్తున్నాం, పోతున్నాం. అది కూడా ఎవ్రీ సండే కాదు, జస్ట్ ఒక పండగకి. క్రిస్మస్ వచ్చిందంటే రావాలి, న్యూ ఇయర్ వచ్చిందంటే రావాలి, వెళ్ళిపోవాలంతే. తర్వాత ఇట్లా గడుస్తున్న దినాల్లో నా 8th క్లాస్లో ఒకసారి వచ్చాను నేను. న్యూ ఇయర్కి వాగ్దానాలు అన్నీ బాగుంటాయి అనేసి అంటారు. సరే ఈ సంవత్సరం వాగ్దానం తీసుకుందాము అని చెప్పి వస్తే అప్పుడు నాకు వచ్చిన వాగ్దానం ఏంటిదంటే ఇర్మియా 1వ అధ్యాయం 9వ వచనం. సార్ చదవండి. ఈ వాగ్దానం వచ్చింది 8th క్లాస్లో. నేను అప్పుడు అనుకున్నా, అరే అన్ని ఆశీర్వాద వాగ్దానాలు రావాలి కదా, ఇదేంటి ఇట్లుంది, నాకేం నచ్చలే ఈ సంవత్సరం వాగ్దానం అని చెప్పి నేను సైలెంట్ ఉన్నా. కానీ నా హృదయంలో మాత్రం ఆ వాక్యం ఉండింది. దీనికంటే ముందు ఏమైంది అంటే, మేము నా 5th క్లాస్ చదువుతున్న సమయంలో కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల మేము దసరా హాలిడేస్కి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ మాకు చెప్తూ వచ్చింది యేసుప్రభు ప్రేమ గురించి. చెప్తా ఉంటే యేసుప్రభు నిజంగా మనల్ని ప్రేమిస్తాడు, మన కోసం చనిపోయాడు, ప్రాణం పెట్టినాడు అని అంటే, సరేలే ఏదో చెప్తున్నారు, చిన్నప్పుడు కదా వినాలి, వీళ్ళ దగ్గర ఉండాలి కదా కొన్ని రోజులు అని చెప్పి విన్నాము. చర్చ్కి వెళ్ళే వాళ్ళము. చర్చ్లో మా అత్తమ్మ నేర్పించేది, మందిరంలో పని బాగా చేయాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి. అట్లా అంటున్నప్పుడు సరే దేవా అని చెప్పి అప్పుడు చిన్నప్పటి నుంచే కొంచెం గాస్పల్ ట్రాక్స్ ఇవ్వడము, సండే స్కూల్కి వెళ్ళడం, సండే స్కూల్లో సాంగ్స్ అన్ని వినడం, పాడడం, ఇవన్నీ చేస్తున్నాను. కానీ అది ఓన్లీ ఒక 2-3 మంత్స్ వరకే. తర్వాత మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ అంబర్పేటకి వచ్చినాం. వచ్చిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్స్ ఉండేటివి. ఎప్పుడు ప్రార్థన, ప్రతి విషయం ఏదైనా సమస్య వచ్చిందంటే మా అత్తమ్మ ఒకటే నేర్పించేది, ప్రార్థనలో జయించాలి. మనం ఏదన్నా మనకి ఏ సర్కిల్ లేదు, ఏ నెట్వర్క్ లేదు, ఓన్లీ దేవుడే దిక్కు మనకి అని చెప్పేది. అది జ్ఞాపకం ఉండి మేము అక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ అంబర్పేటలో ఉన్నప్పుడు వాక్యం తీసి చదువుతూ ఉండడం, బైబిల్ కొద్దిసేపు చదువుకున్న, ప్రార్థన కొద్దిసేపు చేసిన. మా మమ్మీ సైడ్ వాళ్ళు ఏంటంటే ఎవరు రక్షింపబడలేదు. సో వాళ్ళు ఎట్లుండేటోళ్ళు అంటే, వచ్చారమ్మా పెద్ద భక్తులు, వీళ్ళ ఏజ్ ఎంత, వీళ్ళు చేసే ప్రార్థనలు ఏంది, వీళ్ళు చేసే బైబిల్ ఏంటిది, పిచ్చోళ్ళు అయిపోతారు అట్లా చేస్తే, అది ఇదనే హేళన చేసేవాళ్ళు. ఇదేంటి ఇట్లా హేళన చేస్తున్నారు, వీళ్ళంతా వెరైటీ ఉన్నారు ఏంటి అని చెప్పి, సరేలే వీళ్ళందరి నుంచి మంచి అనిపించుకోవాలి అని అంటే మనం బైబిల్ పక్కకు పెట్టేద్దాం, ప్రేయర్ ఎక్కువ చేసుకోవద్దు అని చెప్పి పక్కకు పెట్టేసిన తర్వాత ఒకరోజు స్కూల్లో మా సార్ ఉండి నన్ను లేపిండు సడన్గా. క్లాస్ అవుతా ఉంటే మ్యాథ్స్ టీచర్ లేపి ఏమన్నాడంటే, అర్లీ మార్నింగ్ ఛానల్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో మొత్తం క్రిస్టియానిటీ గురించే చెప్తారు బాగానే ఉంటుంది, కానీ ఇట్లా ఏదో ఇట్లా చెయ్యి ఇట్లా పెడతారు, పడగానే ఇట్లా పడిపోతారు, అదంతా నిజమేనా అనేసి అడిగిండు. నాకేం తెలుస్తుంది అట్లాంటి ఏజ్లో, నా 7th క్లాస్లోనే 8th క్లాస్లోనే. అంటే ఏమో సార్ నాకు అదంతా తెలీదు అంటే, వీళ్ళకే తెలీదు, మళ్ళీ వీళ్ళు ఏసైనా నమ్ముతారు అది అని చెప్పి హేళన చేస్తే క్లాసులు అందరూ నవ్వినారు. ఇంకా చుట్టాలు చూస్తే ఇట్లా మాట్లాడుతున్నారు, సార్ చూస్తే ఇలా మాట్లాడుతున్నారు. సరే నేను నమ్ముకున్నది ఏం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి నేను ఇంకా దూరం అవుతూ వచ్చిన. దేవుణ్ణి అసలు ప్రార్థించకపోయేదాన్ని, అసలు బైబిల్ చదవకపోయేదాన్ని. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ 10th క్లాస్, ఇంటర్, ఈ ఏజ్కి వచ్చేసరికి అందరు ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వడం. ఫ్రెండ్స్ అందరేమో అందరి దేవుళ్ళు ఒకటే అని అంటే, అవును అందరి దేవుళ్ళు ఒకటే,
హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఆల్ ఆర్ వన్ అనేసి చెప్పేవాళ్ళు. సరే ఆల్ ఆర్ వన్ కదా అని చెప్పి వాళ్ళతో పాటు గుడికి వెళ్ళేదాన్ని, దిల్షునాలో సాయిబాబా గుడికి, ఇంకా అన్ని ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్లే వాళ్ళు అక్కడ ప్రతి ఒక్క గుడికి వెళ్తుండే, అక్కడ బొట్లు పెట్టిపించుకుంటుండే, పూజలు చేపిస్తుండే, అన్నీ చేస్తుండే. ఇట్లా అయిపోతా ఉంది. ఇంటర్ అయిపోయింది, తర్వాత బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ కోచింగ్ అనేసి వచ్చా. ఇప్పుడు జాబ్ వేట కదా, ఇప్పుడు జాబ్ వేట కోసం ఏం కావాలి మనకు? ఒక స్టాండర్డ్ అంటే ఎక్కడ ఒక చోట ఒక హోప్ కావాలి. హోప్ కావాలంటే ఏం చేయాలి? సరే అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ రామకృష్ణ మఠం వెళ్ళేవాళ్ళు, ఇందిరా పార్క్ దగ్గర ఉన్న. సరే మానవ సేవనే మాధవ సేవ అనేసి అంటారు, అందుకే నువ్వు కూడా రా, నువ్వు కూడా ఇక్కడికి వచ్చి హ్యూమానిటేరియన్ సర్వీసెస్ చెయ్యి, ఇక్కడ చేస్తే అది నువ్వు దేవుడికి సేవ చేసినట్టే అని అంటే, సరే అని మార్నింగ్ వెళ్తే మొత్తం అనాథ పిల్లలు, అక్కడ లోకాలిటీలో ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లలందరూ వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి అన్నం వడ్డించడము, కొన్ని మిల్క్ ఇవ్వడం, వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే జస్ట్ సర్వింగ్ చేయడం, అట్లా చేస్తూ ఉంటే కొంచెం హ్యాపీనెస్ అనిపించేది, కానీ మళ్ళీ ఎక్కడో ఎంప్టీనెస్. ఇట్లా ఎంప్టీనెస్ అనిపించినప్పుడు కొంచెం ఎందుకో బాగా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నా, తెలియకుండానే నాకు ఏమవుతుందో తెలియట్లేదు. సడన్గా ఇంకా ఈ లైఫ్ ఇంతేనేమో, ఏం లేదు ఈ లైఫ్లో ఆలోచిస్తే అసలు ఒక ఎండ్ లేదు, అసలు ఎందుకు బతుకుతున్నాము అన్న క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ అప్పుడు అక్కడ కొంతమంది స్వామీజీలు వాళ్ళు ఉంటే వాళ్ళతోటి అడిగితే నువ్వు యోగా చేసి మెడిటేషన్ చేస్తే నీకు కామ్ అయిపోతుంది, నీ బ్రెయిన్ అంతా ఫ్రీ అయిపోతుంది అని అంటే చేసేదాన్ని. మెడిటేషన్ కూడా చేస్తుండే, అక్కడ హాల్లోకి వెళ్ళి ఉంటుండే, కానీ ఎక్కడో లోపల అసంతృప్తిని ఎట్లా ఫీల్ చేయాలా అన్నది అర్థం కాకపోయేది. తర్వాత ఎంతమందిని కలిసినా నాకు ఎక్కడ ఆ హ్యాపీనెస్ లేదు, ఆ పీస్ లేదు. తర్వాత మా ఫ్రెండ్ ఈ గ్రూప్ 2 కోచింగ్లో ఈ ఫ్రెండ్స్, గ్రూప్ 1 కోచింగ్ వచ్చేసరికి ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ ఫ్రెండ్ నుండి తను అను అనమాట, తను చెప్పింది ఆమె క్రిస్టియన్ అయితే ఆమె దేవుని గురించి చెప్తా వచ్చింది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని అంటే, చెప్పావులే అమ్మ, మీ క్రిస్టియన్స్ మొత్తం ఇట్లనే చెప్తారు, దేవుడు ప్రేమిస్తున్నాడు అందరు ఇట్లనే చెప్తారు, నేనేం నమ్మా మీ దేవుడిని, అందరు దేవుళ్ళు ఒకడే, మానవ సేవే మాధవ సేవ అనుకుంటా ఆ పిచ్చిలో ఉండిపోయినా. సో నేను అదే చెప్తుండే ఆమె కూడా. చెప్తా ఉంటే అప్పుడు అమ్మాయి అన్నది, లేదు నిజంగా ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పేది. మాట్లాడే దేవుడా, నువ్వు మాట్లాడుకోలే, నేనేం మాట్లాడానని ఎగతాళి చేస్తుండే. అట్లా అంటా ఉండేది. ఎన్నోసార్లు కన్విన్స్ చేయడానికి ట్రై చేసేది, కానీ నేను ఎప్పుడు కూడా కన్విన్స్ అవ్వకపోగా రివర్స్లో నేను ఆమెను బాగా హేళనే చేస్తా ఉన్నా. అయిపోయింది, ఆమెతోటి కోచింగ్ అయిపోయింది. తర్వాత ఆమె దూరం అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ ఎస్ఐ ఎగ్జామ్కి అని చెప్పేసి వేరే కోచింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏం ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయినారు అనమాట. గ్యాంగులుగా వెళ్ళడం, పానీపూరీలు తినడం, ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళడం. కోచింగ్ సెంటర్లో బ్రేక్ దొరికితే చాలు, అక్కడికి వెళ్ళాలి తినాలి, ఇక్కడికి వెళ్ళాలి తినాలి, ఇంకా ఇదే ఇక. చదువు అంటే అంత సీరియస్నెస్ కూడా ఉండకపోయేది, కానీ కొంచెం ట్రై చేసేదాన్ని. ఎందుకంటే అప్పటికే బీటెక్ అయిపోయి జాబ్ ట్రయల్స్లో పడి ఒక 2 years అయిపోతుంది. అరే జాబ్ రావాలి ఎట్లన్నా అని చెప్పేసి ఆ ఆలోచన ఉండదు. తర్వాత ఇట్లా అవుతున్న క్రమంలో ఒకరోజు బాగా డిప్రెషన్ అనిపిస్తుంది. ఆ డిప్రెషన్ అనేది అప్పటి నుంచి ఉన్నది, ఇప్పటిదాకా పోలే. అయితే సరే ఇప్పుడు రంజాన్ టైం కదా, మనం ఒకసారి ట్రై చేద్దాము, ముస్లిం దేవుడు ఎట్లుంటాడా అని చెప్పి ఎప్పుడు ట్రై చేయలే కదా అనేసి అనుకున్నా. ఎందుకు అలా ఆలోచన వచ్చిందంటే, మా ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది అల్లా దేవుడిని నమ్మే వాళ్ళు ఉన్నారనమాట. అల్లాని నమ్ముతారు కదా, మా వాళ్ళు కూడా కొంతమంది రోజా ఉంటారు, వాళ్ళకు కూడా ఏం ఉర్దూ రాదు, ఏం పెద్ద మస్జిద్కి వెళ్ళరు, జస్ట్ నమాజ్ చేస్తారు కదా, మనం కూడా చేసి చూద్దామని చెప్పి అదే టైంలో రంజాన్ ఉండేసరికి 30 days ఫాస్టింగ్, హార్డ్ కోర్ ఫాస్టింగ్. ఎట్లా అంటే వాళ్ళు ఎట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారో వితౌట్ ఈవెన్ వాటర్. అది కూడా ఏ నెలలో చేసా అంటే మే మంత్లో వచ్చింది. ఆ టైంలో రోజా అసలు అన్నం తినకపోయినా ఏం అనిపించకపోయేది, కానీ వాటర్ తాగకపోతే ఆరాటం అనిపించేది ప్రాణం. కానీ మొక్కుకున్నాం కదా, అనుకున్నాం కదా ఎట్లన్నా సరే ఉండాలి అని కసితోటి అట్లనే ఉండేదాన్ని. సాయంత్రం 6 అయిన తర్వాత ఏం చేయాలో తెలీదు, వీళ్ళేమో నమాజ్ చేస్తారు, సరేలే మనం కూడా ఏదో చిన్నపాటి ఏదో మొక్కుకున్నామా అన్నట్టు ఇట్లా జస్ట్ అల్లా గాడ్
నాకు ఇట్లా డిప్రెషన్ అవుతుంది, యూ సాల్వ్ ఇట్ అన్నట్టు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ లా పెట్టేస్తుండే అంతే. ఇంకా అట్లా 30 days గడిచినాయి. 30 days నేను ఇంతగానం ప్రయాసపడి, నేను ఇంతగానం ఉపవాసం ఉండి, అసలు ఏమవుతుంది నా జీవితంలో, ఎక్కడ అసలు పీస్ అనిపిస్తలేదు, ఎక్కడ నెమ్మది అనిపిస్తలేదు అని బాధపడతా ఉన్నా. తర్వాత సరే, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ అందరూ హిందూ బ్యాక్గ్రౌండ్ కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళు చెప్తారులే మనకి ఏదో ఒక సొల్యూషన్. అంటే వాళ్ళు గణేష్ని వెళ్ళి మొక్కు అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళి పూజారితోటి పూజ చేయించుకొని, నాకు డిప్రెషన్ అవుతుంది అంకుల్, నాకేం తెలుసు, నేనేం చేసుకుంటున్నాను నాకే అర్థం కావట్లే, నాకు ఊకే చేయి కోసుకోవాలనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అనేసి అన్న. అంటే అట్లా అనుకోద్దమ్మా అనేసి ఆయన పూజ స్టార్ట్ చేస్తుండే, ఏదో ఇట్లా బొట్టు పెడుతుండే, గంట కొడుతుండే, నాకేం అర్థం కాలేదు. అప్పుడు కూడా నో చేంజ్. తర్వాత నేను మా ఫ్రెండ్ చెప్పింది కదా అను, ఆ అమ్మాయి చెప్పింది ట్రిగర్ అవుతా ఉంది బ్రెయిన్లో. సరే నేను 30 days ఫాస్టింగ్ ఉన్నా, ఇక్కడ గుడికి వెళ్తూనే ఉన్నా, ఎక్కడ నెమ్మది లేదు. సరే లాస్ట్ అండ్ ఫైనల్గా అందరూ నీ వల్ల నన్ను అందరు హేళనగా చూసినారు, నా సారు నన్ను అందరి ముందర నవ్వుల పాలు చేసిండు. మా ఫ్రెండ్స్ కూడా నువ్వు క్రిస్టియనా, గొర్రెబిడ్డ లేకపోతే ప్రభు బిడ్డ ఇట్లా ఎక్కిరిస్తూ ఉంటారు, నేనైతే నీ దగ్గరకు అస్సలు రాను. కానీ మా ఫ్రెండ్ చెప్పినందుకు ఓకే ఒకసారి నేను ఒకటే రోజు ఫాస్టింగ్ ఉంటా అని చెప్పి ఒక్కరోజు, అది 2016లో అక్టోబర్ మంత్లో నేను ఫాస్టింగ్ ఉండి ఇంటికి వచ్చాను. ఇన్స్టిట్యూట్లోనే ఉన్నా ఆ రోజు, ఇన్స్టిట్యూట్లోనే ఉండి ఇంటికి వచ్చి డోర్ పెట్టేసుకున్నాను సీరియస్గా. డోర్ పెట్టేసుకొని, మా ఇంట్లో క్రిస్టియన్స్ కదా మనం, ఇక బైబిల్ ఉండేది ఇంట్లో, బైబిల్ ఇట్లనే చేతిలో ఉంది. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, నువ్వు నిజమైన దేవుడు అయితే నేను వెళ్ళిన మెడిటేషన్ చేసి చూసా, నేను రంజాన్ అని చెప్పేసి అక్కడ ఫాస్టింగ్స్ చేసి చూసా, టెంపుల్స్కి వెళ్ళి చూసిన, నాకు ఎక్కడ నెమ్మది లేదు. ఇంకా నువ్వు ఒక్కడే లాస్ట్ హోప్, నువ్వు కూడా మాట్లాడలేదు అనుకో ప్రభా, ఇంకా నేను దేవుడు లేడు అనేసి ఫిక్స్ అయిపోతా అనేసి ప్రార్థన చేసుకొని అసలు నాకేమవుతుందో నాకేం అర్థం కావట్లే, నా జీవితంలో అసలు ఒక స్టార్టింగ్, అసలు నేను ఎందుకు బతుకుతున్నా, అసలు నాకు అవుతున్న డిప్రెషన్ ఏంటిది, నాకున్న ఎంటీనెస్ ఏంటి, నాకున్న లోన్లీనెస్ ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుంది అని చెప్పి నేను ఫుల్ ఏడుస్తున్నా, ఫుల్ బాధపడుతున్న సమయంలో అప్పుడు జస్ట్ ఇట్లా చేతిలో బైబిల్ ఉంది, ర్యాండమ్గానే ఓపెన్ చేసిన, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే మాట్లాడు అని చెప్పి అంటే అప్పుడు నాకు యెషయా 54వ అధ్యాయం వచ్చింది. యెషయా 54వ అధ్యాయంలో అది నాకు ఎప్పుడు అసలు నాకు ఎందుకు అటువైపే వెళ్ళింది నా దృష్టి అంతా. వెళ్తున్నప్పుడు చదువుతా ఉన్నా, నాకు అసలు బిబ్లికల్ లాంగ్వేజ్ అసలు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగు అదంతా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నాకు అర్థం కాకపోయేసరికి దాంట్లో చదువుతున్నప్పుడు 54:4 వచనంలో భయపడకుము అనేసి వచ్చింది. తర్వాత కింద లైన్లో అవమానము తలంచకుము అని వచ్చింది. ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళా 9వ వచనంలో నీ మీద కోపంగా నుండనని నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అనేసి వస్తుంది. అంటే అరే ఈయనెవరు, నా మీద కోపంగా ఉండా అంటున్నాడు, నన్ను గద్దింపని అంటున్నాడు, ఈయన ఏ దేవుడు అసలు ఇంత జాలిగా ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అనేసి అనిపించింది. మళ్ళీ అదే అధ్యాయంలో 6వ వచనం యెహోవా నిన్ను పిలుచుచున్నాడు అనేసి లాస్ట్ లైన్లో, మళ్ళీ 7వ వచనంలో నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదాను. అంటే ఈ పదాలన్నీ చదువుతుంటే సమకూర్చేదను, భయపడకు, కోపంగా నేను ఉండను, నేను ఒట్టుకు పెట్టుకుంటున్నా. మళ్ళా 10వ వచనంలో నీ యందు జాలిపడు యెహోవా. ఇవన్నీ కూడా చదువుతా ఉంటే మళ్ళా 14వ వచనంలో కూడా నీవు భయపడనక్కరలేరు, బాధించేవారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానేరదు అని. ఈ మాటలన్నీ చదువుతా ఉంటే ఎంతో నెమ్మది, చాలా పీస్ అనిపించింది, బాగానే అనిపించింది. మంచిది ప్రభు, నువ్వు నాకు ఏం డిప్రెషన్ ఉందో నాకు తెలియదు, కానీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, నాకు చాలా కామ్ అయిపోయింది నా మైండ్, నా హార్ట్ అనేసి అనుకున్నా. అంతే, ఇంకా అదొక్కటే రోజుకి అట్లా చేసిన. తర్వాత ఇంకా నేను మర్చిపోయి ఇంకా నా ఎగ్జామ్ టెన్షన్లో, అప్పుడే మెయిన్స్ ఎగ్జామ్స్ అవన్నీ అవుతా ఉన్నాయి, ఆ ఎగ్జామ్ టెన్షన్లో పడిపోయి నేను ఎటు కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్న సమయంలో అప్పుడు సడన్గా మా మామయ్య వాళ్ళ కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయినాడు అని చెప్పి తెలిసిన ముందు ఏమయ్యేదంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఒక ఆమె వచ్చి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడు అనేసి అని అన్నది. జస్ట్ అప్పుడు ఏమని చెప్పేదంటే సామెతలు చదువుకోండి, ఎవ్రీడే 31 days ఉంటాయి కదా,
ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చదువుకోండి అని అంటే జస్ట్ నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం ఒక సామెతల్లో ఇవాళ ఏ డేట్ ఆ జస్ట్ ఆ అధ్యాయం చదవాలి. ఏం అర్థమయ్యేది కాదు, ఏదో అట్లా అట్లా చదువుతుండే, క్లోజ్ చేసేస్తుండే. ప్రభా సాంజయ్ కాపాడు, ఇంతే ఇంకా ప్రేయర్, ఇంకేం ఉండకపోయేది. ముగ్గురం అట్లనే ప్రేయర్ చేస్తుండే, జాబీ దేవుడా అన్నట్టు అట్లా ప్రేయర్ చేస్తుండే. ఫినిష్, అక్కడితోటే క్లోజ్ అన్నమాట. చర్చ్కి అప్పుడప్పుడు మెల్లమెల్లగా రావడం స్టార్ట్ చేసినప్పుడు సాంగ్స్ వింటా ఉంటే ఒక టైప్ ఆఫ్ బాధ, దుఃఖం, చాలా ఏడ్పొచ్చేది సాంగ్స్ వింటా ఉంటే. ఆదరణ అనిపించేది, బట్ ఎట్ ద సేమ్ టైం లోపల ఏదో కార్యం జరుగుతున్నట్టు అనిపించేది అని ఏం తెలియకపోయేది. తర్వాత అలా వస్తున్న సమయంలో మా మామయ్య వాళ్ళ కొడుకుని చూడ్డానికి వెళ్ళినాం. ఒకరోజు చూడ్డానికి వెళ్తే రిటర్న్ అవుతున్నాం, నేను మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా శైలు అక్క. మేమిద్దరం రిటర్న్ అవుతా ఉంటే మూసి, ఇక్కడ అలికేఫ్ దగ్గర మూసి బ్రిడ్జ్ ఉంటుంది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ రెనోవేషన్ అవుతుంది. అక్కడ ఏమైందంటే సడన్ బ్రేక్, నేను ఇట్లా గట్టిగా నొక్కేసరికి బ్రేక్ పడింది, కింద పడ్డాం నేను మా అక్క. ఇద్దరం కింద పడి మా అక్క పాపం చెయ్యిరిపోయింది, నాకేమో ఇక్కడ దెబ్బ తగిలింది, ఫుల్ బ్లడ్ వస్తుంది. నాకేం తెలియట్లే ఎందుకు ఇట్లా అవుతుంది. అమ్మో, ఒక సెకండ్ ఎట్లా అనిపించింది అంటే నేను ఇప్పుడు చనిపోయి ఉంటే నేను నరకానికి వెళ్ళిపోతుండే. ఎందుకు ఆ థాట్ వచ్చిందంటే చిన్నప్పుడు మా అత్తమ్మ చెప్పేది, ఏసే నమ్ముకోకుండా నీ పాపాలు ఒప్పుకోకుండా నువ్వు చనిపోతే మాత్రం నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి. నేనేమో సరిగా పాపాలే ఒప్పుకోలేదు, ఒకవేళ నేను చనిపోయి ఉంటే నేను నరకానికి వెళ్ళిపోతుండే అనేసి బాగా బాధలో ఉండి అంత రక్తం కారుతున్నా నాకేం తెలియలే. తర్వాత చూస్తే మొత్తం నా షర్ట్ ప్యాంట్ అంతా ఇట్లా బ్లడ్తో తడిచిపోయింది. అంబులెన్స్ వచ్చింది, అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది మరణ భయం. నిజంగా చనిపోతే ఏంటి ఏంటి ఎట్లా అని చెప్పి మళ్ళా చర్చ్కి వెళ్ళడం రెగ్యులర్గా వస్తూ ఉంటే అప్పుడు నేను అనుకున్నా, అది డిసెంబర్ మంత్, ఇంకా దేవా నువ్వు నాకు ప్రామిస్ కార్డ్ ఇవ్వు, ఒకవేళ నువ్వు ప్రామిస్ కార్డ్లో నువ్వు నన్ను నిజంగా రక్షించుకుంటావు, నేను నిజంగా బాప్తిజం తీసుకోవాలనేసి ఒకవేళ నీ ఉద్దేశం అయితే నాకు వాగ్దానం ఇయ్యి అంటే, ఆ సంవత్సరం ఏమని వాగ్దానం వచ్చిందంటే నా ఆత్మ అనే సంచయ కరువుతోటి నేను ముద్రించున్నాను అన్న వాగ్దానం వచ్చింది. అప్పుడు నేను మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అత్తమ్మ ఇది వాగ్దానం ఇట్లా వచ్చింది అని అంటే, ఈసారి ఇయర్ నువ్వు కంపల్సరీ నాకు తెలిసి బాప్తిజం తీసుకుంటావు అనేసి అన్నారు. బాప్తిజం అంత సీన్ లేదు, నేను అస్సలు తీసుకోను అనేసి అని అన్నా. అయితే 2017 ఇయర్లో ఇంకా అనౌన్స్మెంట్ చేశారు బేతనియా మందిరంలో, ఇట్లా బాప్తిజాలు ఇస్తున్నారు అని చెప్పి. ఓ పక్క టెన్షన్, తీసుకోవాలా వద్దా అని చెప్పి. ఇంకొక పక్కనేమో బైబిల్ స్టడీ అప్పుడే దానియేలు గ్రంథం గురించి చెప్తా ఉన్నాడు విద్యాధర అంకుల్. చెప్తా ఉంటే ఆ దానియేలు గ్రంథంలోనేమో అంకుల్ ఊరికే ఎండ్ టైమింగ్స్ గురించి, సమయం చాలా దగ్గరలో ఉంది, దేవుని రాకడ సమీపంలో ఉంది, ఎప్పుడు మారు మనసు పొందుతారు, ఇంకా ఎప్పుడు రక్షణ పొందుతారు, ఎప్పుడు బాప్తిజం తీసుకుంటారు అని గద్దిస్తూ ఉన్నాడు. చాలా భయం అనిపించేది. తర్వాత నేను అనుకునేదాన్ని బైబిల్ అనేది ఎప్పుడో రాశారు కదా, ఇది చాలా అవుట్డేటెడ్ అన్నట్టు ఫీల్ అవుతుండే. కానీ అంకుల్ దాంట్లో ఉన్న మర్మాలు అంటే 666 చిప్ గురించి కానీ, థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, తర్వాత సాతాను నరకంలో ఇట్లా వేయబడతాడు అనేసి అవన్నీ చెప్పినప్పుడు హృదయంలో ఒక బాధ, అమ్మో నిజంగానే దినాలు చాలా చెడ్డగా ఉండబోతున్నాయి. నీకు ఇప్పుడు అంటే నువ్వు మంచిగా వచ్చి కూర్చుంటున్నావు చర్చ్లో, నువ్వు వాక్యం వింటున్నావు, రానున్న రోజున ఇవన్నీ ఏముండవు, మొత్తం సాతాన్ చెరువులోకి వెళ్ళిపోతుంది ఇదంతా, ఊరికే శ్రమ దినాల గురించి చెప్పేవారు అనమాట. అట్లా చెప్తా ఉంటే భయం అనిపించి, సరే దేవా నువ్వు నాకు వాగ్దానం కూడా ఇచ్చినావు కదా, నాకేం చేయాలో నాకు తెలీదు అని చెప్పేసి నేను బాధపడతా ఉన్నప్పుడు ఒకరోజు అంకుల్ ఒక యూత్ మీటింగ్లో వెళ్తే, అప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రక్షణ గురించి చెప్తూ వచ్చినాడు అంకుల్. అందులో 9వ వచనం, అదేదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇట్లా అంటే రక్షణ అంటే ఇదా అనేసి మెల్లమెల్ల తెలుస్తూ ఉంది. అంటే వస్తున్న చర్చ్కి కానీ ఏం చేయాలో ఏం అర్థమయ్యకపోయేది. ప్రతిసారి నీ హృదయంలోకి దేవుడిని స్వీకరించుకున్నావా అని అంటే ప్రతిసారి చేయలేపుతుండే, నేను స్వీకరించుకోలేను. అసలు దీనికి ఒక ఎండ్ అనేది ఏంటిది అనేసి అర్థం కాకపోయేది. తర్వాత 1 కొరింథియన్స్ 15 ఇంకా 3వ వచనం, దాంట్లో అదేదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ వాక్యాలు అన్నీ చదువుతా ఉంటే నాకు అప్పుడు అనిపించింది,
దేవా, అసలు నాకు అందరికంటే, అన్ని దేవుళ్ళ కంటే నువ్వు నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరేమో మంచిగా గోల్డ్, పువ్వులు అవన్నీ ఉంటుండే. నిన్ను నీ దగ్గరకు వచ్చి చూస్తేనేమో అసలు మొత్తం సిలువ ఉంటుంది, మొత్తం బ్లడ్ ఉంటుంది, మొత్తం ముళ్ళ కిరీటం ఉంటుంది. ఏంది ప్రభు నువ్వు అసలు ఇట్లుంటావు అని చెప్పేసి హేళనగా చూసేదాన్ని చర్చ్కి రాకముందు. వచ్చినప్పుడు ఈ లేఖనాలు అన్నీ చెప్తా ఉంటే నాకు అప్పుడు అనిపించింది, ఎస్పెషల్లీ యెషయా 55వ అధ్యాయంలో ఆయన నీ నిమిత్తమై నలగొట్టబడ్డాడు అని అంటే, అరే ప్రభా నాకు క్షమించు ప్రభా, నేను ఇన్ని రోజులు నువ్వు అట్లా వికారంగా కనిపిస్తే నేను ఏదో అట్లా క్యాజువల్గా తీసుకున్నా, కానీ ఆ పాపం అంతా నాది, నా కోసం నువ్వు చనిపోయినావు, నా కోసం నువ్వు ఆ గాయాలన్నీ పొందినావు అని చెప్పి అప్పుడు నేను తీర్మానం చేసుకున్నా. అప్పుడు నేను కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నా పాపాలన్నీ నాకు గుర్తొచ్చినాయి. మార్చ్ మంత్లో ఇంకా పాపాలన్నీ లైన్గా, ఇంకా నేను చిన్నప్పటి నుంచి దొంగతనం చేసినవి, మమ్మీకి చెప్పకుండా 10 రూపీస్ 100 రూపీస్ తీసుకొని గల్లీలో ఏం చేసేవాళ్ళం అంటే, మా మమ్మీ దగ్గర నుంచి అప్పుడే నేను 50 రూపీస్ 100 రూపీస్ తీసేసుకొని షాప్కి వెళ్ళి మ్యాగీ ప్యాకెట్స్ అన్నీ కొని పెద్ద డేక్షా, మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోయేది కదా, మమ్మీ డాడీ వాళ్ళు ఎవరు ఉండకపోతున్నాయి, పెద్ద డేక్షాలో అందరికీ మ్యాగీ వండి గల్లీలో పిల్లల్ని అందరినీ పిలవడం, వాళ్ళందరికీ పెట్టడం, ఇదే చేస్తుండే. ఇట్లా ఇవన్నీ కూడా తప్పు తప్పు, నువ్వు ప్యూర్ అనుకుంటున్నావు, నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు, నువ్వు పాపివి అని చెప్పి పదే పదే అంటా ఉంటే నా పాపాలన్నీ ఆ రోజు దేవుని రక్తంలో అన్నీ కూడా కడుక్కున్నా. అప్పుడు వచ్చింది నెమ్మది, మనశ్శాంతి. అప్పుడు వచ్చిన తర్వాత దేవుడా ఇంకా నేను వదిలిపెట్టాను, కానీ నేను ఒక కండిషన్, రక్షణ అయితే పొందినా, నేను నిజంగా విశ్వాసం ఉంచుతున్నా, నువ్వు నిజంగా నా కోసం వచ్చినావు, చనిపోయినావు, తిరిగి లేచినావు, నువ్వు మళ్ళీ నా కోసం రాబోతున్నావు, కానీ బాప్తీసం మాత్రం నేను ఇప్పుడు తీసుకోను అనేసి చెప్పుకున్నా. అట్లా అనుకొని నేను రక్షణ పొందినా కదా, ఇప్పుడు నేను జస్ట్ ప్రేయర్ చేసుకుంటా, నా పాపాలన్నీ ఇప్పుడు నాకు కడగబడినాయి కాబట్టి నాకు చాలా నెమ్మది ఉంది, నేను బాప్తీసం మాత్రం తీసుకోను అనేసి అనుకున్నా. అట్లా అనుకుంటా ఉంటే స్వనీతి పైన ఆధారపడడం స్టార్ట్ చేసిన అనమాట. నేను ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయినా, నేను ఇప్పుడు మంచిగా అయిపోయినా అని చెప్పి ఇట్లా స్వనీతి పైన ఆధారపడతా ఉంటే నాకు మళ్ళా గద్దింపు ఇక స్టార్ట్ అయింది. హృదయంలో వేదన, పడిపోతున్నా, ఎక్కడ కూడా నాకు చిన్న చిన్న అబద్ధాలు చెప్పే దగ్గర అబద్ధాలు చెప్పేస్తున్నా. అమ్మో ఇది అస్సలు ఇట్లా వర్కౌట్ అయ్యేటట్టు లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కానే కాదు, నా స్వనీతి పైన ఆధారపడ్డం అని చెప్పి, సరే ప్రభా నేను ప్రార్థన చేసుకున్నా. ఇంకా దేవుడు ఇంకా ఇచ్చిన వాగ్దానమే గుర్తు చేస్తున్నాడు, ఊరికే గుర్తు చేస్తా ఉంటే అప్పుడు April 2, 2017 ఆ రోజు బాప్తిజంకి వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా ఒక్కదాన్ని వచ్చి కూర్చున్నా. నాకు ఏం చేయాలో అర్థం కాకపోతే ఫస్టే వచ్చేస్తాం మందిరానికి, ఏం చేయాలో ఏం తోచక వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా. కురియన్ అంకుల్ వచ్చినారు, వచ్చి ఏమని ఒక్కదానివే వచ్చినావు అని అంటే, ఏమో అంకుల్ మా ఇంట్లో వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారంటే, నువ్వేనా మీ ఫ్యామిలీలో ఫస్ట్ బాప్తిజం తీసుకునేది అంటే, అవును అంకుల్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు మారాలి అనేసి ప్రేయర్ చేయండి అని చెప్పిన. సరేలే దేవుడు సాయం చేస్తాడు అని చెప్పిన తర్వాత ఆ రోజు పాడిన ఫస్ట్ సాంగ్ నా మనోనేత్రము తెరిచింది. అది ఇప్పటికీ నా ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే నిజంగా దేవుడు నా మనోనేత్రాలు తెరవకపోతే ఇప్పటికీ నేను చీకట్లో అంధకారంలోనే ఉండేదాన్ని. అట్లా చేస్తూ వచ్చిన దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించినాడు. అట్లా చేసిన తర్వాత బాప్తీసం తీసుకున్నప్పుడు బాప్తీసంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 51:16. లాస్ట్, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. అమ్మో నాకు ఈ మాట చూస్తేనే భయం ఎత్తది. నీ నోట నా మాటలు ఉంచి, అమ్మో దేవుడా ఎవరు వస్తారు నీ నోట నా మాటలు ఉంచి అంటే, అప్పటికే చాలా వర్తమానాలు విని ఇది సేవకు వచ్చే వాగ్దానం, నేను అస్సలు అన్ని సేవకి నేను అసలు ఎక్కడ కూడా పరిచర్య కూడా చేయను, నేను సైలెంట్ ఉంటా అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటున్నాను. ఇట్లా వచ్చింది. ఉన్న తర్వాత ఎస్ఐ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. తెలిసింది ఏంటంటే నాకు ఉద్యోగం రాలే అని చెప్పేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకేం చేయాలో అర్థం కావట్లే. ఇక్కడే కూర్చొని ఏడుస్తా ఉన్నా. ఎట్లని ఈసారి జాబ్ వస్తుంది అనుకున్నా, జాబే రాలేదు. ఏం దేవుడు అన్న చేతి నీడలో నేను కప్పి ఉన్నాను అనేసి నువ్వు వాగ్దానం ఇచ్చినావు, జాబ్ వస్తుంది అనుకున్నా, జాబ్ రాలే, నాకు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది అని చెప్పేసి కూర్చొని ఉన్నా, ఏడుస్తా ఉన్నా. సడన్గా వచ్చి సండే స్కూల్ చెప్పాలక్క నువ్వు అనేసి అని అన్నారు.
లాస్ట్కి సండే స్కూల్ చెప్పమంటున్నావు దేవుడా, నాకు నేను ఉద్యోగానికి అన్ఫిట్ అని చెప్పి అనేసి బాధపడతా ఉన్నా. అట్లనే సరే అనేసి పెద్దల మాట కాదు అనొద్దు అనేసి పైకి వెళ్ళి సండే స్కూల్ చెప్పడం స్టార్ట్ చేసిన. ఆ వారం బాగానే ఉన్నా. తర్వాత వచ్చే వారం నుంచి ఇంకా ఎక్కువైపోయింది. నాకు ఉద్యోగం రాలే, నా బతుకు వేస్ట్, నేను ఇంతే, ఇంకా నేను 2 years వేస్ట్ అయిపోయినాయి నా కెరియర్లో. మా మమ్మీ ఏమో నన్ను ఫారెన్ పంపించడానికి స్కాలర్షిప్ వస్తుందన్నా మా అమ్మ పంపించదు. సాఫ్ట్వేర్లో మా మమ్మీ నన్ను చేయనిస్తలేదు. ఇటు గవర్నమెంట్ జాబ్ చూస్తేనేమో ఇవి రావు. నేను ఎటు పోవాలి దేవుడా అని చెప్పేసి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెయిర్ కట్ చేసేసుకున్నాను. మొత్తం బాయ్ కట్లా చేసుకున్న తర్వాత అందరు చర్చ్కి వచ్చిన తర్వాత ఏంది ఇట్లా చేసుకున్నావు అనేసి మళ్ళీ అదొక హేళన. నాకున్నదే ఆల్రెడీ సరిపోలేదు డిప్రెషన్ కంటే, ఆ డిప్రెషన్కి ఇంకొక డిప్రెషన్ ఆడాను. సరేలే ప్రభా, ఏదో ఒకటి చేసినా, ఇంకా హెయిర్ కట్ చేసేసుకున్నా, క్షమించు ప్రభా, జుట్టు పెంచవా అని చెప్పేసి మళ్ళీ అదో ప్రార్థన. అట్లా అయిపోయింది. మళ్ళా సెకండ్ టైం ఎస్ఐ నోటిఫికేషన్ పడాలంటే అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి నోటిఫికేషన్స్ పడడం ఇంపాసిబుల్ అన్నట్టు అనిపిస్తుంది. ఈ గ్యాప్లో బాప్తిజం తీసుకోకముందేమో ఫ్రెండ్స్ చాలా మంది గ్యాంగులు వెళ్తుండే కదా. బాప్తిజం తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ ఇంటి ముందుకు వచ్చి, సుమా మేము కిందికి వచ్చేసాం, మనం మూవీకి పోదాం, మనం ఆడికి పోదాం, ఈడికి పోదాం. నేను ఎక్కడికి రాను, నాకు బైబిలే చదవాలనిపిస్తుంది, నేను బైబిలే చదువుకుంటా అని చెప్పేసి అంటే వాళ్ళేమో నీకు పిచ్చి పట్టింది అనేసి తిడుతుండేవాళ్ళు. నువ్వు పిచ్చి పట్టింది అనుకో, ఏమన్నా అనుకో, నాకు బైబిలే చదవాలనిపిస్తుంది అని చెప్పేసి వాక్యంలో చదువుకోవడంలో బాగా ధ్యానించేదాన్ని. ఎందుకంటే అప్పట్లో ఒక పాస్టర్ ఉన్న వాళ్ళు ఏమనేవాళ్ళంటే రోజుకి 20 అధ్యాయాలు చదవాలి, 40 అధ్యాయాలు చదవాలంటే అట్లనే చదువుతా ఉన్నప్పుడు తర్వాత సెకండ్ టైం ఎస్ఐ ఎగ్జామ్ గురించి నోటిఫికేషన్స్ సడన్గా వచ్చిన తర్వాత ఈసారి ఇంకా ఫ్రెండ్స్ అందరినీ దూరం అయిపోయినారు. ఫోన్ నెంబర్ కూడా అంతా మార్చేసి ఒక్కదాన్నే ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రిపేర్ అవుతున్న టైంలో మళ్ళీ శోధనలు స్టార్ట్. రాక నోటిఫికేషన్ పడిందంటే మళ్ళీ ఈ శోధన ఒకటి నాకు బంపర్ ఆఫర్లు అన్నీ అని చెప్పి బాధపడతా ఉన్నా. దేవుడికే ప్రార్థన చేసుకున్నా, నువ్వే నా దిక్కు, ఇంకా నేనైతే ఎవరిపైన డిపెండ్ అవ్వదలుచుకోవట్లేదు. ఫ్రెండ్స్ అందరినీ కట్ చేసిన, కోచింగ్ సెంటర్కి వెళ్ళట్లేదు, జస్ట్ చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నా, నువ్వే చూసుకో ప్రభా అని చెప్పి. దాంట్లో ఎస్ఐ ఎగ్జామ్లో 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అయితే క్వాలిఫై అయినా. తర్వాత సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి రన్నింగ్ అంటే ఫుల్ భయం. నాకు రాదు సరిగ్గా, ఉరకడం అన్నా నాకు చాలా యాస్ట్కి వచ్చేది. రన్నింగ్ అస్సలు నాకు ఉరకడం రాకపోయేది అనేసి చాలా అడ్వాన్స్గానే రన్నింగ్ ప్రాక్టీస్కి వెళ్తా ఉంటే సడన్గా ఈవెంట్స్ ఇప్పట్లో లేవు, పోస్ట్పోన్ అయినాయి అని చెప్పేసి అన్నాడు. పోస్ట్పోన్ అయినాయి కదా అని చెప్పేసి నేను నెగ్లిజెంట్గా అట్లనే ఉంటుంటే సడన్గా ఒకసారి డిసెంబర్ మంత్ అంతా ఇక క్రిస్మస్ అని చెప్పేసి ఎంజాయ్ చేసిన. జనవరి 1st వీక్ ఏమైంది అని అంటే సడన్గా ఒక స్వరం, లేచి గ్రౌండ్కి వెళ్ళు అనేసి అన్నా. పో ప్రభా, నువ్వు ఎప్పుడు నన్ను లేపేస్తాను, నన్ను పడుకొని ఇప్పుడేంది గ్రౌండ్ ఏంది, అసలు ఈవెంట్సే లేవు ఇప్పట్లో, పోస్ట్పోన్ అయినాయి అంటే అది వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటే పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర వచ్చేది కాదు. అర్లీ మార్నింగ్ 4కి మెలకొచ్చి నేను ఇంకా బైబిల్ చదువుకొని గ్రౌండ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన. నిజంగా నేను ఎప్పుడైతే అట్లా స్టార్ట్ చేసిన 2 weeksకి ఈవెంట్స్ డేట్స్ డిక్లేర్ అయినాయి. ఈవెంట్స్ నెక్స్ట్ వీక్ నుంచే అని చెప్పి ఒకటే 1 week గ్యాప్ ఇచ్చిండు వాడు అనౌన్స్మెంట్కి, ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి. ఆ 1 week గ్యాప్లో నిజంగా నేను అసలు నా ఫిట్నెస్ అసలు సరిపోయేది కాదు. దేవుడు ఆశ్చర్యంగా నన్ను ఉదయాన్నే లేపి నన్ను అట్లా 2 weeks తీసుకెళ్ళినందుకు నేను కొంచెం ఫిట్నెస్లోకి వచ్చి రన్నింగ్ చేయగలిగిన. ఆ 1 week టైం ఉండేసరికి గ్రౌండ్ మొత్తం ఫుల్ రష్, దుమ్ము, ఏ గ్రౌండ్స్ కూడా ఖాళీ లేవు. అట్లా ఉంటున్నప్పుడు ఈవెంట్స్లో దేవుడు అద్భుతంగా పాస్ చేసినాడు. తర్వాత లాస్ట్ టైం కూడా నేను మెయిన్స్ వరకు వచ్చిపోయిన, దేవుడా ఈసారి కూడా మెయిన్స్ వరకు వచ్చిపోతే ఇంకా అంతే ఇక అని చెప్పి ఈ గ్యాప్లో అప్పుడు మళ్ళీ వాగ్దానాల కోసం చూడడం డిసెంబర్ నెలలో. సరే ప్రభా, లాస్ట్ టైం నేను రాసినప్పుడు ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయినా కదా, నిజంగా నేను జాబ్ చేయాలనేసి నీ ఉద్దేశం ఉంటే నువ్వు పాత నిబంధన నుంచి వాగ్దానమి, లేదు నేను జాబ్ చేయొద్దు, నువ్వు సేవ చేసుకో అది ఇది అని అంటే నువ్వు కొత్త నిబంధన నుంచి వాగ్దానమి అనేసి కండిషన్ పెట్టుకున్నా. ఆ సంవత్సరం నాకు ఏమని వాగ్దానం వచ్చిందంటే సామెతలు 16:3 ఈ వాగ్దానం వచ్చినప్పుడు అప్పుడు నేను అనుకున్నా, సరేలే థ్యాంక్ యూ దేవుడా, నువ్వు నన్ను సేవకు పిలవలే, నన్ను జాబ్ చేసుకోమంటున్నావు అని చెప్పేసి అట్లా ఇన్నర్గా హ్యాపీగా ఫీల్ అయినాయి. అప్పుడు నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సరే నా భారం అంతా నీ మీదే వేసేస్తున్నా దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ కదా, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చినావు, నాకు తెలియదు నువ్వు ఏం చేస్తావు, నాకైతే ఎక్కువ చదువు అయితే అవ్వదు. నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే
డైలీ వెళ్ళేటప్పుడు స్టడీ హాల్కి వెళ్ళేటప్పుడు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఇంత బుక్కులు నేను చదవలేను దేవుడా ఇట్లనే అంటుండే. ఇన్ని బుక్కులు నా వల్ల కాదు, ఈ బుక్కులు నేను చదువుతా ఉంటా, ఏ క్వశ్చన్ అయితే వస్తుందో ఆ పేజ్ మీద నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఏవైతే క్వశ్చన్స్ రావో ఆ పేజ్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలని ప్రేయర్ చేసుకుంటుండే. నిజంగానే నేను కొన్ని పేజెస్ చదువుతా ఉంటే ఫుల్ నిద్ర వచ్చేది. నాకు ఇప్పుడు నిద్ర వచ్చింది కదా, ఈ పేజ్ అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి స్కిప్ చేస్తుంది. ఏదైతే పేజ్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేదో అవన్నీ నాకు గుర్తులేనివన్నీ ఒక చిన్న నోట్స్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇట్లా అవుతా ఉంది ప్రాసెస్. నాకు మధ్యలో నువ్వు కన్ఫర్మేషన్ ఇవ్వాలి దేవుడా, నాకు జాబ్ ఇస్తున్నావు అని చెప్పి, నువ్వు ఎట్లా ఇస్తావో నాకు తెలీదు అని చెప్పేసి నేను ఫుల్ ప్రేయర్ వేసుకొని నేను ఇట్లనే బాధపడతా ఉంటే అప్పుడు బైబిల్ స్టడీలో ఇజ్రాయెల్ అన్న వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఏదైనా ఆన్సర్ చెప్తే ఈరోజు నాకు ఎట్లన్నా ఒక గిఫ్ట్, ఆ గిఫ్ట్లో నువ్వు నాకు ఎట్లన్నా సరే నాకు జాబ్ వస్తుంది అనేసి ఒక సూచన చూపి దేవుడా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనం, దాంట్లో నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని అనేసి ఈ మాట మాత్రమే వచ్చింది. అమ్మయ్య దేవుడు నాకు ఇచ్చిండు, ఇంకా కీర్తి ఘనత పేరు అని అంటే జాబ్ వస్తుంది ఈసారి, ఎట్లన్నా ఏదో ఒక జాబ్ వస్తుందిలే దేవుడా అని చెప్పేసి ప్రార్థన చేసుకున్న తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ లోపలికి వెళ్ళాలి. మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే క్లాక్ చాలా ఇంపార్టెంట్, వాచెస్ నాట్ అలౌడ్. రూమ్స్లో కూడా జనరల్గా క్లాక్స్ అసలు పెట్టరు. సర్ప్రైజ్ ఏంటి అని అంటే నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఇట్లా కూర్చోగానే ప్రభు నాకు భయం వేస్తుంది దేవుడా, టెన్షన్ అవుతుంది దేవుడా అనేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవడానికి సరిపోయింది. కళ్ళు తెరిచి ఇట్లా చూసేసరికి వాల్ క్లాక్ నా రూమ్లో. అమ్మయ్య వాల్ క్లాక్ ఉంది, మంచిగా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ క్వశ్చన్స్ అన్నీ ఇంకా నాకు అర్థం కానీ కూడా దేవుడు అప్పటికప్పుడు ఇది సింపుల్ క్వశ్చనే పెద్దగా అనిపిస్తుంది కానీ ప్రొసీజర్ చాలా సింపుల్ అని చెప్పి దేవుడు నాకు జ్ఞానం ఇస్తా ఉంటే దాని ప్రకారం నేను చేస్తూ వచ్చిన. ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే అందరూ ఆ ఇన్విజిలేటర్ని టైం అడిగితే కూడా చెప్తలేడు అనేసి అని అన్నారు. ఏమైంది అనేసి అని అన్నా. ఏమైంది ఏంటి, అసలు క్లాక్ లేదు కదా ఏ రూమ్లో కూడా, ఏమైంది అంటావేంటి, నీకు టైం సరిపోయిందా అని అన్నారు. నాకు సరిపోయింది అనేసి అని అన్నా. అంటే మా రూమ్స్లో ఎవరి దాంట్లో కూడా వాల్ క్లాక్స్ లేవు అనేసి అన్నారు. నాకు అప్పుడు అర్థమైంది వాళ్ళు అన్ని రూమ్స్లో వాల్ క్లాక్ తీశారు కరెక్ట్గానే, నాది ఏదైతే రూమ్ ఉందో ఎగ్జామ్ సెంటర్ ఆ ఒక్క రూమ్లో మాత్రం వాల్ క్లాక్ తీయడం వాళ్ళు మర్చిపోయినారు. వాళ్ళు మర్చిపోయేసరికి నాకు టైం మేనేజ్మెంట్ అట్లా సరిపోయింది. అట్లా అదొక అద్భుత కార్యం. సెకండ్ డే వచ్చి జిఎస్ ఎగ్జామ్. నా ఎగ్జామ్లో ఏంటి అంటే నేను చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని ఏం మర్చిపోతున్నా అని చెప్పి. అందులో మర్చిపోయినప్పుడు అందులో రాసుకున్నప్పుడు నాకు ఇంకా బుక్కులు చూస్తూ ఉంటే టెన్షన్ అవుతా ఉంది. దేవుడా నాకు ఏం అర్థం కావట్లే, నాకైతే ఈ సబ్జెక్ట్ అంతగా రాదు నీకు తెలుసు. అయితే ఇట్లనే బుక్ పట్టుకొని వాచ్మ్యాన్ ఏమో టైం అయిపోతుంది నడువమ్మ లోపలికి నడు అంటే, ఒక్క నిమిషం అంకుల్ నేను మా దేవుడిని ఒక క్వశ్చన్ అడిగేసి వస్తా అనేసి అన్న. ఇట్లనే చూసిండు పిచ్చిదాన్ని చూసినట్టే, ఏమన్నా అనుకోండి మీరు అని చెప్పి దేవుడా ఇట్లనే లిటరలీ ఈ చిన్న బుక్ ఏదైతే ఉందో ఆ చిన్న బుక్లో ఇట్లా పట్టుకొని దేవుడా ఒక్క క్వశ్చన్ చూపియావా, ఏదైనా క్వశ్చన్ వచ్చేది ఉంటే అని చెప్పేసి రాండంగా ఇట్లా బుక్ ఓపెన్ చేసిన, ఒక లైన్ చదువుకొని ఇది కంపల్సరీ ఎగ్జామ్ పేపర్లో ఉండాలి దేవుడా ప్లీజ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిన. ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళగానే నేను పేపర్ తీసుకోగానే ఫస్ట్ వెతికింది ఆ క్వశ్చన్ కోసమే. ఆ క్వశ్చన్ ఉండాలి అని చెప్పి నిజంగానే అక్కడ ఆ క్వశ్చన్ ఉండేసరికి ఆ ఆప్షన్స్ అట్లా పెట్టిన. అట్లా దేవుడు మనం ఒక 1 మార్కే అనుకుంటాం, 2 మార్క్స్ అనుకుంటాం, కానీ అది కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది లాస్ట్కి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో. ఇట్లా అయిపోయిన తర్వాత ఒక పాస్టర్ అంకుల్ మా ఇంటికి వచ్చి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది, మీది క్యాస్ట్ ఏమని ఉంది అనేసి అన్నాడు. ఎస్సీ అని ఉంది అంకుల్ అనేసి అన్నాడు. హిందూ అని ఉందా అని అంటే అవును అంకుల్ అని. నువ్వు ఇప్పుడు ఎవరిని నమ్ముకున్నావు అంటే ఎస్సీ అని నమ్ముకున్నాడు. నువ్వు హిందూ అని పేరుతోటి నువ్వు ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటావా అన్నాడు. లేదు అంకుల్ అని. నువ్వు అర్జెంటుగా వెళ్ళి నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీసీ యాజ్ ఎ క్రిస్టియన్గా తీసుకో అనేసి అన్నాడు. అమ్మ ఇప్పుడు ఎట్లా అవుతుంది అంకుల్, నేను ఎగ్జామ్ రాసేసిన, ఈవెంట్స్ అయిపోయినాయి, ఫైనల్ ఎగ్జామ్ అయిపోయింది, ఇప్పుడు నేను తీసుకోమంటే ఎట్లా తీసుకుంటా, నా వల్ల కాదు అనేసి అనుకున్నా. అర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసిన. అర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి ప్రార్థన చేసుకుంటా ఉంటే లోపల ప్రేరేపణ ఎట్లనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని. అప్పుడు నేను సరే ప్రభువా నేను తీసుకుంటా అని చెప్పి వెళ్ళి అప్లై చేసి నాకు బీసీసీ సర్టిఫికేట్ కావాలి అంటే సరే బాప్తిజం సర్టిఫికేట్ తీసుకొని రా అనేసి అన్నారు. మా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పినా, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి చెప్పినా నీకేమైనా పిచ్చా, ఎస్సీ అని ఉంటే నీకు రిజర్వేషన్స్ బాగా వస్తాయి, బీసీసీ అని ఉంటే అసలు రిజర్వేషన్స్ ఉండవు, అందులో పోస్టులు వచ్చేది కూడా తక్కువ, నువ్వు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ దాకా వచ్చినావు,
నువ్వు ఇప్పుడు ఇట్లా చేంజ్ చేసుకుంటా అంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్తూ వచ్చినాను. ఏమన్నా కానివ్వండి, నేను నా దేవుడి కోసం, నేను దేవుడినే నమ్ముకున్నా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం బీసీసీ అనేది తీసుకుంటా అని చెప్పి తీర్మానం చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి నేను చెల్లి వెళ్ళినాము. చెల్లి కూడా తీసుకుంది, అప్లై చేసుకున్న తర్వాత అతను ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసిన తర్వాత 3 డేస్లోనే మాకు కాల్ వచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. మీరు అర్జెంటుగా రండి ఎంఆర్ఓ ఆఫీస్కి అని అన్నారు. సరే అనేసి వెళ్ళినాం. మీరేమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా? నాకు ఎందుకు ఏ సర్టిఫికేట్ పట్టుకోవాలన్నా మీ సర్టిఫికేట్ గుర్తొస్తుంది. మార్నింగ్ లేవగానే మీ సర్టిఫికేట్ గుర్తొస్తుంది, పడుకునే ముందు మీ సర్టిఫికేటే గుర్తొస్తుంది అని అన్నాడు. నిజంగా అసలు కొన్ని ఆఫీసులో అసలు మనీ ఇవ్వందే పనులు అవ్వవు, కానీ అట్లాంటిది దేవుడి కోసం మనం నిలబడినాం కాబట్టి దేవుడు అద్భుతంగా అక్కడ సర్టిఫికేట్ అనేది అసలు ఎక్కడ కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యం చేశాడు. క్రిస్టియన్ కిందనే తర్వాత లాస్ట్కి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన డే ఒక వైపేమో హ్యాపీనెస్, ఒక వైపేమో బాధ. దాంట్లో ఏంటంటే లాస్ట్కి బీసీసీ కట్ ఆఫ్ మార్క్స్, నా మార్క్స్, దాని కింద నా డేట్ ఆఫ్ బర్త్. ఇంకా చాలు దేవుడా నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి ఆ హ్యాపీనెస్. తర్వాత మా చెల్లికి రాలేదనేసి కొంచెం బాధపడినాము. ఈ గ్యాప్లోనే చెల్లె ఇంకా అమ్మ నాన్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసేదాన్ని. వాళ్ళు కూడా 2018లో ఒకరు రక్షణ పొందినారు, 2019లో డాడీ బాప్తీసం తీసుకున్నారు. ఇట్లా బాప్తీసం తీసుకున్న తర్వాత అసలు ఇప్పటిదాకా దేవుడు నా పక్షాన ఇన్ని కార్యాలు చేస్తాడు కదా, అయితే నేను దేవుడి వైపు ఉండి ఏం చేస్తున్నా అసలు అని చెప్పి స్టార్ట్ అయింది క్వశ్చన్. నా ట్రైనింగ్ సెంటర్లో నేను ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ ఇక భయం లేకుండా చెప్పేదాన్ని, అవును నేను క్రిస్టియన్, నేను దేవుడినే నమ్ముకుంటున్నా అది ఇది అని. చాలామంది నీకు క్యాస్ట్ పరంగా మీద ఆ క్యాస్ట్ కాబట్టి నీకు వచ్చేసింది ఎస్సీ అని ఉంది కదా అని అంటే, నాది ఎస్సీ అని క్యాస్ట్ లేదు, నా బీసీసీ అని ఉంది అని అంటే షాక్ అయ్యి చూసేటోళ్ళు. వాళ్ళే అంటారు అదే మాట. నువ్వు నీకేమైనా పిచ్చా, ఎస్సీ అని ఉంటే బీసీసీ అని ఎందుకు చేంజ్ చేయించుకున్నా, అవసరం లేదు, నీకు మంచిగా రిజర్వేషన్ పోయింది కదా అది ఇది అని అంటున్నా. ఇప్పుడే కదా ఫేక్ అనేసి అన్నో, మీరు అందరు క్రిస్టియన్స్ అయి ఉండి కూడా హిందూస్ నామకార్థం మీద సర్టిఫికేట్ తెచ్చుకుంటారని అన్నో, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు అనేసి నేను కూడా కొంచెము అనేదాన్ని. అయితే లాస్ట్కి ట్రైనింగ్ సెంటర్లో నాకు కొంచెం కాళ్ళకి దెబ్బ తగిలింది, సరిగ్గా ఉరకలేకపోతుండే. అప్పుడు లాస్ట్ ఎగ్జామ్, ఇంకా ఆ రోజు డిసైడింగ్ ట్రైనింగ్ అవుతుందా అవ్వదా అని చెప్పి. ఆ రోజు నాకు మార్నింగ్ మెడిటేషన్లో కీర్తనలు 94:18 దాంట్లో నా కాలు జారేనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఇది ఈ లైన్ ఒక్కటే నన్ను ఎందుకో బాగా దేవుడి మాటతో నాతో మాట్లాడుతూ వచ్చినాడని చెప్పి అనిపించింది. నేను ఇంకా ఉదయాన్నే అందరేమో నా వైపు టెన్షన్గా ఇస్తున్నారు, ఈ రోజే డిసైడ్ అయిపోతుంది, నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు అని అంటే, ఏం పర్వాలేదులే, నాకు దేవుడు ఈ రోజు వాగ్దానం ఇచ్చినాడు, నా కాలు జారిపోతుంది కానీ జారకుండా కింద పడకుండా దేవుడు నన్ను లేపుతాడు చూడు అనేసి నన్ను అని అంటే, మేడం పిచ్చితనానికి కూడా ఒక అర్థం ఉండాలి. మీకు ఇంతమందిలో ఈ భూగోళ ప్రపంచంలో మీకు ఒక్కరికే ఎగ్జామ్ ఉందని చెప్పి మీరే ఈరోజు రన్నింగ్ ఎగ్జామ్ ఉందనేసి మీ దేవుడికి తెలుసా అనేసి అన్నాను. నువ్వు ఏమన్నా అనుకో, నాకైతే ఈ వాగ్దానం వచ్చింది, ఇది కంపల్సరీ నెరవేరుతుంది చూడు ఈరోజు అనేసి అనేసి పట్టుదలతో అట్లనే ఉంటే రన్నింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2 రోప్స్ ఇట్లు ఉంటాయి. ఆ 2 రోప్స్ దగ్గర ఆ 2 రోప్స్ మధ్యలో నడవడానికి ఇంకొక రోపు పట్టుకొని ఎక్కాలి. అన్నీ చేస్తూ ఉండి అక్కడికి వచ్చి ఏమైందంటే, రోపు పట్టుకునే అంత స్ట్రెంత్ నాలో లేదు, జారిపోతున్నా. నేను వెంటనే ఈ ప్రామిస్ గుర్తు తెచ్చుకున్నా, దేవుడా నా కాలు జారనని నేను అనుకునగా నువ్వే నన్ను కాపాడాలి, ఎట్లా నేను పడిపోద్దు అని చెప్పే లోపల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో ఇద్దరు వచ్చి నా కాళ్ళు నేల మీద పడకుండా ఇట్లా చేయితోటి ఇట్లా నా కాళ్ళని ఇట్లా పట్టుకొని ఇట్లా లిఫ్ట్ చేసినారు పైకి. అప్పుడు ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయింది, నేను ఉరుకుతున్నా, రన్నింగ్ అయిపోయింది. లాస్ట్కి నేను పాస్ అయినా అనేసి మా సార్ అన్నారు. ఈ ఇన్సిడెంట్ అంతా ఎవరు చూస్తున్నారు అంటే, నన్ను ఎవరైతే ఎక్కిరిచ్చినారో వాళ్ళు నేను ఎక్కడెక్కడ ఉరుకుతున్నా, ఈమె జారుతుందని అన్నారు కదా, వీళ్ళ దేవుడు నిజంగా పట్టుకుంటాడా అని చెప్పేసి నన్ను టెస్ట్ చేయడానికి నన్నే చూస్తున్నారు అనమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పాస్ అయిన తర్వాత వాళ్ళు అన్నారు, మేడం నిజంగా మీ దేవుడు చాలా గొప్పోడు, నిజంగా మీకు ఎగ్జామ్ ఉందని తెలుసు, మీ కాలు జారపడకోకుండా కూడా దేవుడు మిమ్మల్ని కాపాడిండు అని చెప్పి. అట్లా దేవుడు అంటే ఒకటే, మనం ఎక్కడైనా సరే దేవుని వాక్యం చెప్పడానికి మనం భయపడతాం, కానీ ఒక్క చిన్న లైన్ చెప్పినా దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని అద్భుతకరంగా ఎట్లన్నా సరే దాన్ని నెరవేరుస్తాడు. ఎట్ ద సేమ్ టైం మనం దేవుడి కోసం నిల్చున్నప్పుడు ఆయన మన కోసం నిల్చుంటాడు. అది చాలా నేర్పిస్తూ వచ్చిన ట్రైనింగ్ సెంటర్లో కూడా కరోనా టైంలో ఇంకా ఉంటామా చచ్చిపోతామా అన్న సిచ్యువేషన్స్లలో
మాది ప్రేయర్ గ్రూప్ ఒకటి సపరేట్ ఉండేది. మేము పాటలు పాడుకుంటూ, ఇంకా చర్చెస్ లేవు కదా, మాకు మేము గ్రూప్గా ఉండి మేము కొంతమంది ఇంకా పాటలు పాడుకునేటోళ్ళము, వాక్యం చదువుకొని ధ్యానించుకునేటోళ్ళము. పక్కన వాళ్ళు కూడా, వేరే వాళ్ళు కూడా, అన్యులు వచ్చి కూడా బాగా వినేవాళ్ళు. ఎవరికైనా బైబిల్స్ కావాలంటే కూడా వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఇంకా కొంచెం ముగింపులోకి వచ్చేస్తాను, ఇంకా ఎక్కువ టైం తీసుకోను. జాబ్ వచ్చిన తర్వాత మీకు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా గర్వం వచ్చింది. పైకి సుమక్క అంటే వచ్చి ప్రైజలాడ్ అనేసి బాగానే చెప్తుంది, కానీ ఇన్నర్గా వేరు. అది కనిపించదు కదా ఎవరికైనా కనిపిస్తుందా మనం ఏమనుకుంటున్నామా అని చెప్పి? ఎవరికి కనిపించదు. జాబ్ వచ్చింది కదా, కొంచెం పొగరు ఎక్కువైంది, సరుకులు ఎక్కువైంది. ఒక బాగా ఏంటంటే మా బ్యాచ్ చాలా పెద్దది. ఏ పిఎస్కి వెళ్ళినా సరే మా వాళ్ళు ఉంటారు. నాకు ఏ పిఎస్కి వెళ్ళినా సరే నాకు పని అయిపోతుంది. సో నాకున్న నెట్వర్క్ చాలా పెద్దది. ఇట్లా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా హృదయం స్టార్ట్ అయిపోతా ఉంటే గర్వం ఎక్కువైపోతా ఉంది. తెలుస్తుంది కానీ బయటికి రాలేకపోతున్నా. బిజీ లైఫ్లో పడిపోయి దేవుని మందిరానికి దూరం అవుతూ వచ్చిన, కొంచెం వాక్యానికి కూడా దూరం అయిపోతూ వచ్చిన. అప్పుడు దేవుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా పెట్టాడు అంటే, నా సర్కిల్, నా నెట్వర్క్, నథింగ్ మ్యాటర్స్. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ, నాకు ఒకసారి ఒక చిన్న ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయినప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నుంచి కూడా నాకు సాయం రాలే. నేను డిపార్ట్మెంట్లో ఉన్నందుకు డిపార్ట్మెంటల్ పరంగా ఒక్క హెల్ప్ కూడా నాకు రాలేదు. నాకు అప్పుడు దేవుడు గుర్తు చేస్తూ వచ్చినాడు, నీకు ఎంత నెట్వర్క్ ఉన్నా, నీకు ఎంత సర్కిల్ ఉన్నా, నువ్వు వాటి వల్లనే ఎక్కడ కూడా నువ్వు సాయం పొందలేవు. లాస్ట్కి నీకు నా దగ్గర నుంచే సాయం రావాలనేసి దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చినాడు. ఇట్లా అవుతున్న తర్వాత మళ్ళీ పిఎస్లోకి వెళ్తేనేమో పోలీస్ స్టేషన్లోనేమో ఫుల్ సర్కిల్. అక్కడ అదొక శోధన. మళ్ళీ ఆ శోధనలో నుంచి ఎట్లా బయటపడాలో నాకు అర్థం కాకపోయేది. అప్పటికి ఎవరన్నా వస్తే కూడా మాక్సిమం దేవుని వాక్యమే చెప్పేదాన్ని, సువార్త ప్రకటించేదాన్ని ఏ స్థలంలో ఉన్నా సరే. తర్వాత అట్లా అయిపోతున్న టైంలో పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి, ఇక శోధనలో పడిపోతున్నా నాకు అర్థమవుతుంది. అప్పుడు సడన్గా ఒకసారి నైట్ డ్యూటీ చేసి రిటర్న్ అవుతా ఉన్నా. ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతా ఉంటే కళ్ళు మూసుకుపోతున్నాయి, ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయో అది నిద్ర నాకు ఏం అర్థం కాలే. కర్వ్ దగ్గర సడన్గా నా బండి, అర్లీ మార్నింగ్ అనమాట, 6 o'clockకి నా బండి ఇట్లా డివైడర్కి గుద్దుకొని నేను ఈ రోడ్ నుంచి అవతల రోడ్లకి ఎగిరి పడినా అర్లీ మార్నింగ్. అప్పుడే ఒక ఆర్టీసీ బస్సు ఇట్లా డౌన్గా ఒక ఫ్లైఓవర్ నుంచి ఇట్లా స్లోప్గా ఇట్లా దిగుతూ వచ్చింది. జస్ట్ మిస్. ఆయన ఒకవేళ ఒక 2 seconds 1 second బ్రేక్ వేయకపోయి ఉంటే ఆయన నా మీద నుంచి వెళ్ళిపోతుండే. నేను ఇట్లా చెప్పకపోతుండే. అంత ఎట్లా అయిపోయిందంటే మరణాంధకార లోయలో వెళ్ళిపోతాం కదా, అట్లా వెళ్ళిపోయిన నా లైఫ్ని. నాకు అప్పుడు ఇంకా నా సెన్సెస్ ఇంకా నా దగ్గరకు వచ్చినాయి. దేవా, ఏదేమైనా సరే నాకు ఇది సరుకులు, ఈ నెట్వర్క్ ఇదంతా కాదు. నువ్వు నన్ను రక్షించుకున్నది ఏదో నేను ఉద్యోగం చేయడం కోసం కాదు. నువ్వు నన్ను రక్షించుకున్నది వేరే పర్పస్ గురించి. ఆ పర్పస్ ఏంటిదో దాని వైపు నన్ను నడిపించు అని చెప్పి ప్రార్థన చేసుకొని పిఎస్ నాకు వద్దు ప్రభు అని చెప్పేసి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఆఫీస్లో ఉంటే కొంచెం దేవుడికి టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి నేను ఇంకా వెళ్ళడం. అక్కడ నాకు దొరికిన టైంలో ఇంకా ఫాస్టింగ్ ఉండడం, ప్రేయర్స్ చేసుకోవడం. ఇంకా ఎప్పుడు వర్తమానాలు విన్నప్పుడల్లా నాకు ఊరికే యాకోబు పత్రికలో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 27వ వచనం, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటకు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటే అనేసి, ఇది పవిత్రమును నిష్కలంకమైన భక్తి అనేసి చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇంకా మేము ఇంకా అతిశయం అన్నట్టు కాదు, కానీ ఒకసారి మనం చేసేది వేరే వాళ్ళకి చెప్తేనే వాళ్ళు కూడా అట్లా చేయడానికి ఉంటుందని ఒకే ఒక్క రీజన్తో చెప్తున్నా తప్ప నా గొప్ప కాదు, ఏది కాదు. నేను ఇంకొంతమంది మన చర్చ్ నుంచే మేము ఏం చేస్తామంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎవరికి ఏం పెద్ద హడావిడి చేసి అట్లా ఏమి ఉండదు. ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. పెద్ద బగారా రైస్, సాంబార్ అవన్నీ పొట్లం కట్టుకోవడం, రోడ్ల మీదకి వెళ్ళడం, ఫుడ్ పంచడం. అది కూడా ఇప్పుడు వర్కింగ్ అవర్స్లో కాదు, నైట్ 10 తర్వాత. ఎందుకనంటే 10 వరకు ఎవరు ఉంటారు? అంత కొంచెము
మంచిగా కొంచెం షెల్టర్ ఉన్న వాళ్ళే ఉంటారు. అసలు షెల్టర్ లేకుండా ఏం లేకుండా ఉండేది ఆఫ్టర్ 10-11 తర్వాతనే ఉంటారు. ఆ టైంలో వెళ్ళి వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వడం, వాళ్ళకి దేవుడి గురించి చెప్పడం, ఇట్లా చేస్తూ ఉంటే హృదయంలో నెమ్మది సంతోషం అనిపించేది. తర్వాత విధవరాళ్ళని వాళ్ళని కూడా ఆదుకోవడంలో కొంచెం ఎవరికి కనిపించకుండానే తెలియకుండానే హెల్ప్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం. తర్వాతనేమో తర్వాత ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉండేనో పాత అప్పుడు వాళ్ళందరూ ఇంకా జాబ్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడడానికి ట్రై చేయడం, కలవడానికి ట్రై చేయడం, హెల్ప్ అడగడం ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. హెల్ప్ చేస్తూ కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్పేదాన్ని, దేవుడు నా హెల్ప్ వస్తుందో రాదో నాకు తెలీదు, దేవుడు సాయం చేస్తే కంపల్సరీ మీకు హెల్ప్ వస్తుంది, మీరు ప్రార్థన చేసుకోండి అనేసి అంటుండే. నువ్వు హెల్ప్ చేస్తావు అనేసి వస్తే మళ్ళీ నువ్వు దేవుడి గురించి చెప్తావేంది అనేసి వాళ్ళ అన్యులు అందరూ అట్లా అనేటోళ్ళు. ఏందన్నా అనుకోండి అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా నా ఫ్రెండ్స్ అయినా, అది కొలీగ్స్ అయినా, నా కింద స్టాఫ్ అయినా, నా పైన స్టాఫ్ అయినా, ఎవరైనా సరే ఎక్కడ కూడా మోమాటం లేకుండా దేవుని సువార్త గురించి చెప్పాలి. దేవుని ఏదైతే ఆశ్చర్యకార్యం చేసిందో అది ఒక్కటనే చెప్పాలి. అట్లా చెప్పందే నాకు నెమ్మది ఉండదు. నిజంగా మనం యవనస్తులుగా మనకు చాలా సోర్సెస్ ఉంటాయి. మన ఫ్రెండ్స్ కూడా చుట్టుపక్కల చాలా మంది ఉంటారు, నశించే ఆత్మలు ఎన్నో ఉంటాయి. మనం ఏదో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇవన్నీ చేసేయడానికి అవసరం లేదు. మనం ఏమనుకుంటామంటే మన వెయిటింగ్ పీరియడ్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎప్పుడు విల్ ఫోకస్ ఆన్ వెయిటింగ్ టైం. నేను ఖాళీ ఉంటున్నా. యాక్చువల్లీ మనం ఖాళీగా ఉండట్లేదు. మనకు దేవుడు ఒక పని అప్పచెప్పిండు. అదేంటిది, మనం ప్రార్థన చేయొచ్చు, మనం వేరే వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు, బీదర్ని పోషించవచ్చు. ఈ పనులన్నీ మనము ఏవైతే కౌంటబుల్లో హెవెన్లో అవన్నీ మనం వదిలేసి మనం ఏం చేస్తున్నాము అని అంటే, నేను ఖాళీగా ఉన్నా, నేను లోకపరంగా నేను సెటిల్ కాలేదు, లేకపోతే నాకు మ్యారేజ్ కాలేదు, లేకపోతే నాకు జాబ్ రాలేదు, వీటిపైనే ఫోకస్ చేస్తున్నాం. కానీ హెవెన్లో నాకు జాబ్ వచ్చినా రాకపోయినా దేవుడు నన్ను హెవెన్లోకి తీసుకుంటాడు. మన పెళ్ళి అయినా అవ్వకపోయినా అది అప్పుడు కూడా దేవుడు హెవెన్లోకి తీసుకుంటాడు. హెవెన్లో తీసుకునేటప్పుడు నిజంగా మనము జయమొందే వారిగా ఉండాలి అని అంటే ఏం క్రియలు చేయాలో, ఏం కార్యాలు చేయాలో వాటిపైన ఫోకస్ చేసి దాని వైపు మనం అడుగులు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాది ఇది ఒక్క చిన్న లాస్ట్ మెసేజ్. నార్మల్గా ఇంకా మా ప్రేయర్స్ ఏదన్నా ఉంటే మనం ఫెలోషిప్ అనుకుంటామా? ఫెలోషిప్ అని అంటే వేరే వాళ్ళ గురించి చెప్పుకోవడం కాదు. ఫెలోషిప్ అని అంటే మనం కలిసి ఒక 3-4 మెంబర్స్ కలిసి ఒక 1 hour ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకుంటున్నామా? ఫెలోషిప్ అంటే అది. ఒక 1 hour కలిసి మనం ఎవరికైనా సాయం చేస్తున్నామా? ఒక 1 hour కలిసి ఏదైనా ధాన్యము ఎవరికైనా దానం చేస్తున్నామా? ఒక 1 hour నువ్వు ఎప్పుడైనా సరే దేవుడు ఏదైతే కన్సిడర్ చేస్తారో ఆ క్రియలు మనం చేస్తున్నామా? అది టెస్టిఫై చేసుకొని దాని ప్రకారం వెళ్ళండి. ఈ లోకం అనే హడావిడిలో మనం కూడా హడావిడిగా లోకం పోతుంది కదా, నేను వెనకాలకి వెళ్ళిపోతున్నా అన్నట్టు మనం కూడా అట్లా లోకం వైపు వెళ్ళకుండా దేవుడు ఏదైతే కౌంట్ చేస్తాడో దాని వైపే వెళ్ళండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. లేట్ అయినా ముందైనా సరే ఆయన చేసే కార్యం ఎప్పటికన్నా చేస్తాడు. ఆయన మర్చిపోవడానికి ఏం అన్యాయస్తుడు కాదు. ఆయన ఏది కూడా మర్చిపోడు. దేవుడికి చిన్న సాక్ష్యం దీవించుగాక. ఆమె.